హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ 2702. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక స్పెషల్ కర్రీ చేసుకుందామా. స్పెషల్ కర్రీ ఏంటంటే మామిడికాయ జీడిపప్పు. ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకుని జీడిపప్పు 10 నిమిషాలు వాటర్లో సోక్ చేసుకోవాలి. జీడిపప్పు అన్నది ఈ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడికాయ, గ్రీన్ చిల్లీ, ఆనియన్, కొత్తిమీర అండ్ కరివేపాకు. ఈ కర్రీ ఎక్కువ సమ్మర్ సీజన్లో చేసుకుంటారు, ఎందుకంటే మ్యాంగోస్ అన్నవి మనకి సమ్మర్లోనే కదా అవైలబుల్గా ఉంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టాలి. పెట్టాక ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూడండి. వన్స్ మీకు ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవండి. ఆనియన్స్ అనేవి నేను చాలా ఎక్కువ వేసుకున్నా. అండ్ అలానే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. నేనైతే స్పైసీ ఫుడ్ కొంచెం తక్కువ తింటా కాబట్టి గ్రీన్ చిల్లీస్ అనేవి తక్కువ వేసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కర్రీ అనేది స్పైసీగా కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీస్ అనేవి మీరు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మీ కర్రీకి ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి, బికాజ్ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మగ్గుతాయి. కాసేపు కలుపుకోండి బాగా. చూడండి, ఈ విధంగా మగ్గాలి. చూడండి, ఇలా బాగా మగ్గిన తర్వాత జీడిపప్పు వేయాలి. అండ్ జీడిపప్పు వేసాక బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కారం అండ్ సాల్ట్ వేయండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. సాల్ట్ అన్నది మనం ఆల్రెడీ ముందుగా వేసాం కాబట్టి సో మీరు ఇప్పుడు చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి సాల్ట్. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్టు బాగా కలుపుకోవాలి మీరు. ఈ కర్రీ అన్నది ఆంధ్ర స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ ఇది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయండి టేస్ట్ రావడానికి. తర్వాత మళ్ళీ మూత పెట్టండి. కాసేపు ఉంచి మూత తీయండి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేయండి. చూడండి, ఈ విధంగా వాటర్ వేసాక మళ్ళీ కలుపుకొని మూత పెట్టండి. ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుని కర్రీని బాగా మగ్గించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా మగ్గిందో కర్రీ అన్నది. ఈ కర్రీ చాలా ఈజీ అండి. అండ్ అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కర్రీ అన్నది చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి లేదా చపాతీలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా నేను చూపించిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. కుటుంబంలో కలిసి సింపుల్ హోమ్ స్టైల్ వంటకాన్ని ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.